పక్షులు గుంపుగా ఆకాశంలో ఎగురుతున్నప్పుడు అవి ఒక పర్ఫెక్ట్ ఆర్డర్‌లో వి షేప్‌లో ఎగురుతూ ఉంటాయి కదా! దాని వెనకున్న సైన్స్ ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. మెయిన్‌గా వలస వెళ్ళే పక్షులు చాలా వందల కిలోమీటర్లు ట్రావెల్ చేస్తూ ఉంటాయి. ఇంత దూరం ఆగకుండా ఎగరాలి అంటే వాటికి చాలా ఎనర్జీ కావాలి. సరిగ్గా అక్కడే ఈ వి షేప్ ప్యాటర్న్ అనేది వాటికి హెల్ప్ అవుతుంది. దీనికి మెయిన్ రీజన్ వచ్చి ఎనర్జీ సేవింగ్ అండ్ ఏరోడైనమిక్స్. పక్షులు గుంపుగా గాలిలో ఎగురుతున్నప్పుడు ముందు ఉండే పక్షి రెక్కలు ఊపినప్పుడు గాలి కింద నుంచి పైకి వెళ్తూ ఒక ఫోర్స్ క్రియేట్ అవుతుంది. దానినే అప్వాస్ అని అంటారు. ఆ ముందు ఉన్న పక్షి క్రియేట్ చేసిన అప్వాస్‌ని వాడుకొని వెనక ఉండే పక్షులు చాలా తక్కువ ఎనర్జీతో ఎగురుతాయి. సింపుల్‌గా చెప్పాలంటే ముందు ఉన్న పక్షులు వెనకాల ఉన్న పక్షులకి గాలితో ఒక స్మూత్ హైవేని క్రియేట్ చేస్తుంది. ఇలా చేయడం వల్ల వెనకాల ఉన్న పక్షులకి దాదాపు 70% ఎనర్జీ సేవ్ అవుతుంది. వాటి హార్ట్ రేట్ కూడా నార్మల్‌గా ఉంటుంది. మరి ముందు ఉండే పక్షులకి ఈ అడ్వాంటేజ్ ఉండదు కదా! అవి త్వరగా అలసిపోతాయి కదా అని మనకు డౌట్ రావచ్చు. కానీ అక్కడ ఒక మ్యాజిక్ ఉంది. పక్షులకి టీమ్ వర్క్ అనేది చాలా బాగా తెలుసు. ముందు ఉండే పక్షులు నాయకుడిగా ఎగురుతున్నప్పుడు అలసిపోతే అది మెల్లగా వెనక్కి వచ్చి వెనక ఉన్న మరో పక్షి ముందుకు వెళ్ళి పొజిషన్ తీసుకొని లీడ్ చేస్తుంది. ఇలా వాటికవే సైకిల్ లాగా లీడర్‌ని చేంజ్ చేసుకుంటూ అంత పెద్ద జర్నీని కంప్లీట్ చేస్తాయి. ఇంకో ఇంట్రెస్టింగ్ రీజన్ ఏంటంటే విజువల్ కమ్యూనికేషన్. వి షేప్‌లో వెళ్ళడం వల్ల గుంపులో ఉన్న ప్రతి పక్షికి నాయకత్వం వహించే పక్షితో పాటు మిగతా పక్షులు కూడా అన్నీ క్లియర్‌గా కనిపిస్తాయి. ఎవరు ఎక్కడ ఉన్నారు, డైరెక్షన్ మార్చాలా లేదా, స్పీడ్ పెంచాలా అనేది చాలా క్లియర్‌గా అర్థమవుతుంది. అందుకే పక్షులు ఒక ప్యాటర్న్‌లో వెళ్తున్నప్పటికీ అవి గాలిలో గుద్దుకోకుండా అంత పర్ఫెక్ట్‌గా ఫ్లై అవ్వగలవు. సో, వి షేప్‌లో ఎగరడం అనేది పక్షులు ఫాలో అయ్యే ఒక బ్రిలియంట్ సైన్స్ మరియు అద్భుతమైన టీమ్ వర్క్ అని చెప్పుకోవచ్చు.